గుడారం ముందు కునుకుపాట్లు పడుతున్నావు. అక్కడ వాళ్ళు పొదల చాటున చేరి రాజకార్యాలు వెలగబెడుతున్నారు. నేను చేసేది తప్పంటావుగా? రా, వాళ్ళు చేసేది రైటా? రా, తోడు వచ్చాను అన్నాడు. మరి ఈ పాడు పనులేంటో? ఏమిటి? అదంతా నీ భ్రమ. వాడు తప్పుడు పనులు చేసేవాడు కాదు. గుబుర్లలో దాగి గుసగుసలు పెడుతుంటే పాడు పని చేయడు, తప్పు చేయడు అంటావే? రా, వచ్చి చూసి అప్పుడు మాట్లాడు. రండమ్మమ్మ గారు. చూడండి అమ్మమ్మ గారు, మీ పొరపాటు రహస్యం మాకు తెలిసింది. మర్యాదగా బయటికి రండి. రండి రండి. ఏంటే నీకు తెలిసిన రహస్యం? చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. తప్పు చేయడు అని సర్టిఫికెట్ ఇచ్చావు కదా. రాత్రి పుట్ట ఈ గుబుర్ల వెనకాల వాళ్ళకేం పనులున్నాయో అడుగు. ఏమిట్రా, ఏం జరిగింది? మీరిక్కడున్నారేమిట్రా? బాబు గారు వదిలేసా. ఇది చాలా మంచి మనసు అండి బాబు. మనకి కీడు చేసే పావును కూడా చంపొద్దన్నారు. అక్కడ చీకట్లో పాకుతూ వెళుతున్న పామును చూసి ఏం చేస్తాడో చూద్దామని నేను వెళ్తూ సాకేత్ గారిని పిలిచాను. అక్కడ పామును చంపుతుంటే చంపొద్దని అడ్డుపడ్డాం. అవునమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. మీరు జాగ్రత్త. రేపొద్దునే మా అమ్మ వస్తుందండి, దగ్గరుండి పూజ చేయిస్తుంది. ఉంటానండి. ఇప్పుడేమంటావు? నీ తల మీద కూడా అలా బాది విషం వదిలించాలి. పాడు బుద్ధులు ఉన్న వాళ్ళంతా ఇలాగే అనుకుంటారు. నింద వేయడం తప్ప నీకు నిజాయితీగా ఆలోచించడం రాదా? పాముని కాపాడడానికి ఈ జంట కలిసి వెళ్లారని నాకేం తెలుసు? మరేం తెలుసే? ఇద్దరం కలిసి నీ కళ్ళ కనిపించగానే తప్పుడు ఆలోచనలే వస్తాయా నీకు? అంతా తనలాగే అనుకునే రకం. ఏదో రకంలే, నీలోంటి రకం మాత్రం కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.